ఇక వరంగల్ జిల్లా మడిపల్లి గేట్ వద్ద హిస్వార్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. ఇంజన్ వీల్ విరిగిపోవడంతో 4 గంటల పాటు రైలు నిలిచిపోయింది. సమాచారం అందుకున్నటువంటి రైల్వే శాఖ అధికారులు మరో ఇంజన్ ద్వారా ఉప్పల్ రైల్వే స్టేషన్ కు తరలించారు. ఉప్పల్ రైల్వే స్టేషన్ లో మరమ్మతుల అనంతరం రైలును పంపించారు. ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా మడిపల్లి గేట్ వద్ద హిసార్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. ఇంజన్ వీల్ విరిగిపోవడంతో 4 గంటల పాటు రైలు నిలిచిపోయింది. సమాచారం అందుకున్నటువంటి రైల్వే శాఖ అధికారులు మరో ఇంజన్ ద్వారా ఉప్పల్ రైల్వే స్టేషన్ కు తరలించారు. ఉప్పల్ రైల్వే స్టేషన్ లో మరమ్మతుల అనంతరం రైలును పంపించారు. ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రైన్ స్టార్ట్ అయింది సికింద్రాబాద్లో. దగ్గర నైట్ 2:30కి ఉప్పల్ దగ్గర నియర్ బై 7 కిలోమీటర్స్ ముందు ఆగిపోయింది. చిన్న వీల్ ప్రాబ్లం వచ్చిందని. మార్నింగ్ 5:30కి నేను చంద్రపూర్లో దిగాల్సిన వ్యక్తిని ఇప్పుడు దాకా నేను ఇంకా ఉప్పల్లోనే ఉన్నాను. దగ్గర 5 అవర్స్ 6 అవర్స్ నుండి ట్రైన్ ఇలానే వెయిట్ చేసినారు. చిన్న రిపేర్ చేయలేదు. ప్రయాణికులంతా బాగా ఇబ్బంది పడుతున్నారు. 5:30కి మేము సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 5:30కి నేను చంద్రపూర్లో దిగాల్సిన వ్యక్తిని నైట్ 2:30 నుండి ఇప్పుడు ఈ మార్నింగ్ 8 అయింది. ఇంతవరకు ట్రైన్ చిన్న వీలు ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. ఇంతవరకు దాన్ని ప్రిపేర్ చేయలేదు. ఇంతవరకు బండి స్టార్ట్ కాలేదు. ప్రజలు నైట్ 11:30కి ట్రైన్ స్టార్ట్ అయింది సికింద్రాబాద్లో. దగ్గర నైట్ 2:30కి ఉప్పల్ దగ్గర నియర్ బై 7 కిలోమీటర్స్ ముందు ఆగిపోయింది. చిన్న వీల్ ప్రాబ్లం వచ్చిందని. మార్నింగ్ 5:30కి నేను చంద్రపూర్లో దిగాల్సిన వ్యక్తిని ఇప్పుడు దాకా నేను ఇంకా ఉప్పల్లోనే ఉన్నాను. దగ్గర 5 అవర్స్ 6 అవర్స్ నుండి ట్రైన్ ఇలానే వెయిట్ చేసినారు. చిన్న రిపేర్ చేయలేదు. ప్రయాణికులంతా బాగా ఇబ్బంది పడుతున్నారు. 5:30కి మేము సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 5:30కి నుండి ఇప్పుడు ఈ మార్నింగ్ 8 అయింది. ఇంతవరకు ట్రైన్ చిన్న వీలు ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. ఇంతవరకు దాన్ని ప్రిపేర్ చేయలేదు.